నమస్తే అండి. కురుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తనను రక్షించడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి ద్వారకావాస పాహిమాం అని శ్రీకృష్ణుని వేడుకుందట ద్రౌపది. కొన్ని ఘడియలు ఆలస్యంగా వచ్చిన శ్రీకృష్ణుని చూచి, నువ్వు పిలిచిన వెంటనే పలికే దైవానివి కదా, నా పట్ల ఆలస్యం ఎందుకు చేశావు అని అడిగిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు ద్వారకావాస అని పిలిచావు, నేను ద్వారక వెళ్ళి నీ దగ్గరికి వచ్చేసరికి ఆలస్యమైందని చెప్పారట. అప్పుడు తన పిలుపులోని అంతరార్థం దూరం అర్థమైందట ద్రౌపదికి. భక్తుల ప్రార్థనలకు సులభంగా కరిగిపోయే భక్తవల్లభుడికి కావలసింది ఆడంబరంగా చేసే పూజలు కాదు, నిండు మనసుతో ధ్యాస ఆయన మీదే కేంద్రీకరించాలి. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం తండ్రి అని వేడుకున్నప్పుడు మనకు ప్రాప్తమైందేదో ఆయన అనుగ్రహిస్తారు. ఒకప్పుడు ఇవ్వకపోయినా వెనక మనకేదో మంచి ఉన్నదని గ్రహించాలి. అప్పుడే సుఖంగా జీవించగలుగుతాము. రేపు ఉద్దాన ఏకాదశి అండి. ఎల్లుండి క్షీరాబ్ది ద్వాదశి. అందరికీ శుభం జరగాలి.